హలో పీపుల్, ఈ వీడియోలో మీకు చూస్తున్నది నేను ఈ మధ్య అడేనియం రీపోటింగ్ అయితే చేయించాను. ఇక్కడ మీకు కనబడుతున్నది నా అడేనియం పాత సాయిల్ అనమాట. దాన్ని పైనుంచి మొయ్యలేక పైన నుంచి ఇలా పోయించేసాను అనమాట. మీకు ఇప్పుడు చూపించాను కదా, అక్కడి నుంచి పోయించేసాను. కింద వచ్చి పడిపోయింది అంతా ఇసుక. ఈ ఇసుకని నేను ఏదైనా ఇతర ప్లాంట్స్కి వాడడానికి యూజ్ అవుతుంది. అంటే మామూలుగా నార్మల్గా ఏమైనా ప్లాంట్స్ గ్రో చేసుకోవడానికి పనికొస్తుంది. దీనిలో మనం కొంచెం వర్మీ కంపోస్టు లేదా పశువుల ఎరువు కలుపుకొని వాడుకుంటే మళ్ళీ రీయూజ్ అవుతుందన్నమాట. ఈ సాయిల్ని అయితే కంప్లీట్గా నేను అడేనియమ్స్కి వాడదలుచుకోలేదు. సో ఇది పాత సాయిల్. సో దీన్ని పూర్తిగా తీయించేసి నేను ఇప్పుడైతే కొత్త సాయిల్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. అది ఎలా చేశాను ఏంటి అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఖచ్చితంగా అడేనియం రీపోటింగ్ చేసుకునే వాళ్ళు కొత్త సాయిల్ ప్రతి సంవత్సరం మార్చుకోవడం బెస్ట్ ఆప్షను. ఇప్పుడు నేను చూస్తున్నారా, ఇది చెరువులో నుంచి తెప్పించిన కోఎస్సి రివర్ శాండ్. అంటే గులకగా ఉండే ఇసుక, బాగా గులకగా ఉండే ఇసుక. నార్మల్గా మన పూతకు వేసే ఇసుక కాదు, కొంచెం రాళ్ళు రాళ్ళుగా గులక రాళ్ళు లాగా ఉంటుంది. ఇది ఏట్లో నుంచి తెప్పించిన ఇసుక అనమాట. అంటే నదీ పరివాహక ప్రాంతాల్లో ఉంటాయి కదా, అక్కడ ఇసుక అనమాట. నేను ఇప్పుడు సాయిల్ మిక్స్ ఎలా ప్రిపేర్ చేశానంటే 60% శాండ్ వాడాను, 30% పశువుల ఎరువు, బాగా మాగిన పశువుల ఎరువు, 10% అనేది మన వరి పొట్టు లేదా రైస్ హస్క్ వాడాను అనమాట. ఇలా సాయిల్ మిక్స్ని బాగా మిక్స్ చేయించి నేను దీన్ని పాటింగ్ కోసం మా మిద్ది మీదకైతే నేను ట్రాన్స్ఫర్ చేపిస్తున్నా. సో ఇప్పుడు ఈ సాయిల్ చూసారా ఎంత 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 వెల్ డ్రైన్ సాయిల్ లాగా అనిపిస్తుందో. మనం ఇలాంటి సాయిల్లో మనం ప్లాంట్స్ పెంచుకుంటే ప్లాంట్స్ చాలా బాగా గ్రోత్ వస్తాయి. అంతేకాకుండా ప్లాంటింగ్ చేసిన తర్వాత ప్రతి 15 డేస్కి కొంత పశువుల ఎరువు కానీ లేదా వర్మీ కంపోస్ట్ కానీ ఒక ప్లాంట్కి ఒక గుప్పెడు నిండా ప్రతి 15 డేస్ తప్పకుండా నేనైతే ఇస్తాను. అప్పుడు ప్లాంట్ గ్రోత్ అనేది మనకు చాలా బాగా కూడా ఉంటుంది, ఫ్లవరింగ్ కూడా ప్రాపర్గా వస్తుంది అనమాట. అలా కాకుండా 15 డేస్ ఇంటర్వెల్ ఇవ్వకుండా ఉంటే ప్లాంట్ గ్రోత్ అంత బాగా కనిపించదు. కాబట్టి నేను ఎటువంటి కెమికల్ ఫర్టిలైజర్ వాడను, న్యాచురల్గా ఉండే ఎరువులనే ఇస్తాను. సో ఇప్పుడు మనం మిద్ది మీదకి వెళ్ళిపోదాం. ఇలా మిద్ది మీదకి అయితే మోయించేసాను ఇసుకంతా. పాటింగ్కి అయితే పార్ట్స్ కొన్ని కిందకి ఉన్నాయి, మిగిలినవన్నీ కిందకి షిఫ్ట్ అయిపోయాయి. చూసారా, ఇప్పుడు ప్లాంట్స్ అన్నీ కిందకి వెళ్ళిపోయాయి అనమాట. అంటే సుమారు 15 రోజుల క్రితమే నేను ఈ ప్లాంట్స్ని కిందకి షిఫ్ట్ చేసి ఎక్స్ట్రా రూట్స్ ఏమైనా ఉంటే కట్ చేసి బాగా క్లీన్ చేసి ఫంగిసైడ్తో ట్రీట్మెంట్ ఇచ్చాను అనమాట. అంటే ఫంగిసైడ్లో మనం రూట్ పోర్షన్ ఏదైతే ఉందో దాన్ని ఫంగిసైడ్లో ముంచి ఆరబెట్టిన తర్వాత ఒక 4 డేస్ దాటిన తర్వాత మాత్రమే నేను ప్లాంటింగ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.